మనందరం పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మనందరం రుణస్థలమై ఉన్నాము. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల ప్రభు జరిగిస్తున్నారు. అనేకమైన కార్యాలు ఆయన మన పట్ల చేస్తున్నారు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుని మహా ఉన్నతమైన కృప. ఆ కృపకు మనం ఏమి ఇచ్చిన రుణం మంచిది. మరి మొదటి ఆరాధన, మరి సమయాన్ని మీరు అందరూ పాటించాలి. చక్కని ఆరాధన జరుగుతుంది. ఇక్కడ ఒక అరగంట పైన ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ ఆత్మీయ పిల్లలు ఆరాధనలో పాల్గొని, అలాగే పాటలు మీరు పెందలగాడు వచ్చి పాటలు పాడటానికి మంచి అవకాశం ఉంది. 6 గంటల కానుండి 8 గంటల వరకు మన ఆరాధన. వాక్యం కొంచెం పెరుగుతుంటే 8:30 వరకు వెళ్తున్నాం. 8:30 వరకు ఆరాధన ఇక్కడ జరుగుతుంది కనుక పెందలకాడే శనివారం రాత్రి పెందలకాడ పడుకోవాలి. తెల్లవారి 4 గంటలకల్లా లేవాలి. లేచి చక్కగా రెడీ అయ్యి 6 గంటలకల్లా మీరు దేవుని సన్నిధికి రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. మొదటి ఆరాధనలో పాల్గొనడం చాలా ఆశీర్వాదం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే మొదటి ఆరాధన అయిపోయింది కదా పాస్టర్ గారు అనుకొని తర్వాత మీరు ఎవరు పనులకి, వ్యాపారాలకి వెళ్ళక్కర్లేదు, విశ్రాంతి తీసుకోవచ్చు. చెప్పండి ఏంటి? విశ్రాంతి. ఎందుకంటే మనకు కష్టపడటానికి దేవుడు ఎన్ని రోజులు ఇచ్చారు? 6 రోజులు ఇచ్చి ఆరాధనలో పూర్తిగా ఉండి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని అనుభవించి రెస్ట్ తీసుకోవాలి. దేవుని స్తోత్రాలు. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక ఆరాధన ఇక్కడ, 2వ ఆరాధన మరొక్కడ, 3వ ఆరాధన రోజంతా తిరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళకి సంఘ క్రమం అనేది వీళ్ళకి తెలియదు. దేవుని యొక్క సంఘం యొక్క క్రమం తెలియక మేము దేవుని బిడ్డలుగా తిరుగుతూ ఉంటారు. అది కూడా దేవునికి ఇష్టం లేనిదే. చెప్పండి, అది కూడా దేవునికి ఇష్టం లేనిదే. దేవుడు ఇష్టపడ్డది. ఎందుకంటే ఒక క్రమం, ఒక లెక్క ఉంటుంది దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క క్రమానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే. అర్థమవుతుందా? ఏ సేవకుడు ప్రకటించిన బైబిల్ గ్రంథమే. అర్థమవుతుందా? ఏ సంఘంలో జరిగిన ఆరాధనే. అది మనందరికీ, అది తెలియనిది ఎవరు కాదు, అందరికీ తెలిసిందే. కానీ దేవుడు మనల్ని ఒక సంఘంలో చేర్చి ఒక నాయకుడి దగ్గర మనల్ని ఉంచినప్పుడు దాని దగ్గర మనం చాలా నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎటు పడితే అటు తిరిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని వలన ఆత్మీయ జీవితం ఏమైపోద్దంటే పాడైపోద్ది. నువ్వు ఒక కూర రుచిగా వండుతావు, మరొకరు ఏం చేస్తారు చెప్పాలా? ఉప్పు ఎక్కువ వేస్తారు, మరొకరు కారం ఎక్కువ వేస్తారు. ఏది తినాలో తెలియక టేస్ట్లన్నీ పోయి తర్వాత మన ఆధ్యాత్మికమైన జీవితం ఏమవుతుంది చెప్పాలా? దెబ్బతింటుంది. ఒక పునాది మీద మనందరం ఉండి చక్కగా ఒక మంచి బోధ విని బోధలో ఎదగాలి. దేవుని స్తోత్రం. నేను మీకే కాదు ఎవరికైనా చెప్తాను, నాకు వచ్చిన ప్రాబ్లం అంటూ ఏదీ లేదు. చేతులతో సారి స్తోత్రం చెప్పండి. నన్ను ఆల్రెడీ బహుగా దేవుడు దీవించారు, పరిచర్యని దేవుడు ఆశీర్వదించారు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చిన పరిచర్య ఏమి, ఇది కొత్తగా మొదలెట్టిన పరిచర్య కాదు, పద్దాకా చెప్పుకొని చేసే పరిచర్య కాదు. మా నాన్నగారి పరిచర్య 30 సంవత్సరాల పరిచర్య, 30 ఇయర్స్ పరిచర్య. ఇది అనుభవాలు పండిపోయి నలిగిపోయి దెబ్బలు తిని, ఆటుపోట్లు తిని అన్నీ తినున్నాం. దేవుని స్తోత్రం. మీకే కాదు, నేను 5 సంఘాల దగ్గర చెప్తాను ఒకటే మాట. ఇక్కడే కాదు, వాక్యం అనేది ఒక దగ్గరే కాదు, ఒక ప్రాంతంలోనే కాదు, అన్ని చోట్ల చెప్తాను. చక్కగా దేవుని సన్నిధిలో మీరు ఎదుగుతారని మా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఆత్మీయ పిల్లలని ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఒక్క ఆత్మను కూడా పోగొట్టుకోవడం అనేది మాకు ఇష్టం ఉండదు. అందుకే 1-2 సార్లు బ్రతిమలాడతాం, ప్రేమిస్తాం, మా ప్రేమ అభిమానాలు పంచుతాం. దేవునికి స్తోత్రం. ఎందుకని ఆత్మ చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. ప్రజలు వదులుకున్నంత విధంగా మేము వదులుకోం. ఎందుకంటే ఆత్మల కోసమే ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే పరిచర్య చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా కొత్తోళ్ళు లేకపోతే పాతోళ్ళు అందరి కోసం కూడా ఈ రోజున మనం చాలాసార్లు గృహాలు దర్శించాం. దేవుని సన్నిధి ప్రతి ఇంటికి వచ్చి దేవుని వాక్యాన్ని అందరికీ అందిస్తూ శుక్రవారాలు ప్రతి కుటుంబం కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు మనం
చేస్తున్నాం. అరగంట పైనే శుక్రవారం ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తున్నారు. మీరు కూడా అలాగా పాల్గొని దేవుని సొంత ఎదగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. 137వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు దైవ వాక్యము 137వ కీర్తన 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుతల్లి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటుమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అని మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. దేవుడి పరిశుద్ధ లేఖనము ద్వారా మనందరితో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు నిరవంజి చెట్లకు సితారాలు తగిలించారు? ఇది మన అంశం. దీనితో మనం కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఎందుకు నిరవంజి చెట్లకు సితారాలు తగిలించారు? మీరు చదివారు, అడిగితే ఎవ్వరూ దీనికి ఆన్సర్ చెప్పలేరు. దేవునికి స్తోత్రం. ఒక అర్ధ గంట 30 గంట వాక్యాన్ని వింటే ఈ సబ్జెక్ట్ అంతా మనకి బయటకు వస్తుంది. తీసుకొచ్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. చేతులతో ఒకసారి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిరవంజి చెట్లకు సితారాలు తగిలించారు. ఎందుకు తగిలించారు? తగిలించవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరు తగిలించారు? అసలు ఏంటి ఈ 137వ కీర్తన ఏంటి? ఇదంతా కొన్ని విషయాలు ఈరోజు వినాలి. దేవుడు మనందరితో మాట్లాడుతూ దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా. శ్రద్ధగా వింటాం. పాస్టర్ గారు అన్నవారి చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉదయం యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే కొంతమందికి నిద్ర మొత్తం ఇంకా పని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రారంభం కదా, 10ంటికి 11ంటికి అయితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఆరాధన కార్యక్రమాలు కొంచెం ఏంటంటే తెల్లారు లేచి రాగానే మీకు అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే చెప్పండి. అందుకే ఆరాధనలో అదంతా వదిలిపోతుంది. చప్పట్లు కొట్టి ప్రభుత్వం అయిపోతుంది. హల్లెలూయా. యాక్టివ్గా ఉన్నాం. పాస్టర్ గారు అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొంతమందికి బైబిల్ వాడు ఇంకా కొంచెం పడుకుంటే బాగుండు, ఇంకా కొంచెం కులికితే బాగుండు. రాత్రి బైబిల్ గ్రంథం లేదు. వినండి ప్రియమైన దేవుని బిడ్డగా, ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే 137వ కీర్తన 1 నుండి ఎన్ని వచనాలు చదివాం? 3 వచనాలు. అర్థమయ్యే రీతిలో మెల్లగా విందురుగాక. బబులోను నదుల దగ్గర ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూర్చుండి సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారు. బబులోను నదుల దగ్గర ఇశ్రాయేలు ప్రజలు కూర్చుండి సియోనును జ్ఞాపకం తెచ్చుకొని చెప్పండి ఏడుస్తున్నారు. అలాగే వారు చక్కగా పాడుతూ పాటకు తగిన వాయిద్యాన్ని వాయించే సితారాలను బబులోను నదుల దగ్గర ఉన్న నిరవంజి చెట్లకు సితారాలు తగిలించేశారు. ఎవరు అనండి? ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి స్తోత్రం. చక్కగా వాయిద్యాలు వాయించే సితారాలని బబులోను నదుల దగ్గర ఏం చేశారు చెప్పండి? తగిలించేశారు. బబులోనులో ఉన్న వ్యక్తులు ఏమన్నారు చెప్పనా? మీరు పాటలు పాడేటువంటి సియోను పాటలు మీరు పాడరా అని అడిగారంట. ఎవరు అడిగారు పాటలు పాడమని? బబులోను వ్యక్తులు అడిగారు. బబులోను వ్యక్తులు అడిగారు, మీరు పాటలు పాడతారు కదా, ఆ పాటలు పాడరా అని అడిగినప్పుడు, అంటే వారి ఉల్లాసాన్ని బట్టి మీరు పాడగలిగితే మేము ఉల్లసిస్తామని ఏడ్చే వారి దగ్గర ఏడవని వారు పాట పాడమని అడిగారు. అనండి, ఏడ్చే వారి దగ్గర ఏడవని వారు పాట పాడమని అడిగారు. ఇది ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం. ఇప్పుడు వివరణ ఉంది, అయిపోలే చదువుకోగానే. దేవుని స్తోత్రం. ఎందుకు బాబు నిరవంజి చెట్లకు సితారాలు తగిలించేశారు? అసలు ఏంటి కారణం ఏంటయ్యా అని అడిగితే ఆ విషయాలే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినండి.
ఇశ్రాయేలుల ప్రజలు దేవుని ప్రజలు. ఇశ్రాయేలుల ప్రజలు మనందరం కూడా ఎవరి ప్రజలు? దేవుని ప్రజలమే అనే పాస్టర్ గారు అన్న వారందరూ చేతులెత్తండి. ఒకప్పుడు వీళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తు యొక్క బానిసత్వ బ్రతుకుతూ అమ్మా చలి వెట్టి చాకిరీ చేస్తూ ఇశ్రాయేలీల దగ్గర ఐగుప్తులు వెట్టి చాకిరీ చేపిస్తూ ఉండేవారు. ఆనాడు ఇశ్రాయేలీలు ఎలాగైతే బానిసలుగా ఉండి వెట్టి చాకిరీ చేసేవారో ఒకప్పుడు మనం కూడా లోకానికి ఎవరు అంటే బానిసలమే. ఈరోజు మనం దేవుని పిల్లలు ఎలాగయ్యాం, వాళ్ళు ఇశ్రాయేలు ఎలాగయ్యారో 2 మాటలు చెప్తున్నారు వినండి. దేవుని ప్రజలు ఎందుకు పిలువబడ్డారంటే ఒకప్పుడు ఐగుప్తు దేశంలో వారు ఇశ్రాయేలు బానిసత్వంగా ఉండేవాడు. మనం కూడా లోకానికి ఒకప్పుడు ఎవరు? బానిసలమే. అపవాది వానికి ఇష్టం వచ్చినట్లుగా మనల్ని జీవింపజేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆనాడు దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు పట్ల ప్రభు కార్యాన్ని చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పట్ల కూడా దేవుడు కార్యం చేశాడు. ఆనాడు వారిని ఐగుప్తు నుండి విడిపించినట్లు మనల్ని లోకం నుండి దేవుడు చెప్పండి విడిపించాడు. సాతాను చేతుల నుండి విడిపించబడి మనందరం ఈరోజు దేవుని ప్రజలయ్యాం. నేను దేవుని ప్రజలని అన్నవారు చేయొద్దండి. దేవుడు ఎక్కడి నుండి విడిపించి తన ప్రజలుగా చేసుకున్నాడు మనల్ని? దాస్యం నుండి లోకంలో నుండి బానిసత్వం నుండి మనందరిని విడిపించి ఈరోజు దేవుడు తన ప్రజలుగా మనందరినీ చేసుకున్నాడు. మనందరం దేవుని ప్రజలుగా ఉండటానికి ఏర్పాటు చేయబడ్డాము. దేవునికి స్తోత్ర. ఆనాడు దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు. దేవునికి స్తోత్ర. ఆ రోజున దేవుని యొక్క ప్రజలుగా వారు ముద్రించబడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలుగా ముద్రించబడ్డారు ఇశ్రాయేలీయులు. కానీ వినండి, దేవుని మీద ఆధారపడుతూ జీవిస్తున్నప్పటికీ కూడా జరిగిన విషయం ఏంటో చెప్పనా? ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలీయులు చేసిన కొన్ని పొరపాట్లు ఏంటంటే నాతో పాటు చెప్పండి. వారి అవిధేయత, వారి అవిశ్వాసం, వారి మూర్ఖత్వం, వారి యొక్క భక్తిహీనత. 4 చెప్పండి ఒకసారి. అవిధేయత, అవిశ్వాసం, మూర్ఖత్వం, భక్తిహీనత. ఎవరయ్యా వీళ్ళంటే దేవుని పిల్లలు, దేవుని ప్రజలు. కానీ ఆయా సందర్భాల్లో వారి అవిధేయత, వారి అవిశ్వాసం, వారి మూర్ఖత్వం, వారి భక్తిహీనత దేవుని ఎంతో బాధించాయి. అంటే దేవుని ప్రజలుగా ఉండి దేవుడిని సంతోష పెట్టవలసిన వీళ్ళు ఎన్నో మార్లు దేవుడిని ఏం చేశారమ్మా? దుఃఖ పెట్టారు. అవిధేయత అంటే దుఃఖమేగా అంటే, అవిశ్వాసం అంటే దుఃఖమేగా, మూర్ఖత్వం అంటే భక్తిహీనత అంటే ఇవి దేవుణ్ణి ఏం చేసి ఎంతగానో దుఃఖ పెట్టి బాధించి. అయితే ఏంటి ఇలా నన్ను బాధ పెడుతున్నారు వీళ్ళని దేవుడు వీరిని పరిపూర్ణమైన మార్పులోకి తీసుకురావటానికి వారి విషయంలో ఒక్కొక్క పర్యాయం దేవుడు కఠినముగా వ్యవహరించేవారు. దేవునికి స్తోత్ర. ప్రేమగల దేవుడే, జాలిగల దేవుడే, కరుణగల దేవుడే. కానీ కొన్నిసార్లు వారి అవిధేయత, అవిశ్వాసాన్ని బట్టి ఎలాగైనా వీరిని పరిపూర్ణమైన మార్పులోకి తీసుకురావాలని కొన్ని సందర్భాల్లో కఠినముగా దేవుడు వ్యవహరించేవారు. ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించే దేవుడే కొన్ని సందర్భాల్లో వారి విషయంలో కఠినంగా వ్యవహరించేవారు. ఆ వ్యవహరించిన విధానాన్ని బట్టి దేవుడే ఉద్దేశపూర్వకముగా, అందరూ అనండి, దేవుడే ఇశ్రాయేలీయులను బబులోను యొక్క దేశానికి చెరగా పంపించాడు. మ్యాటర్ చెప్తున్నాను ఇప్పుడు, అర్థమైందా తల్లి? బబులోను యొక్క దేశానికి ఇశ్రాయేలు ప్రజలను ఎలా పంపించారు? చెరగా. ఎందుకు చెరగా వెళ్ళారంటే నాకు 4 మాటలు చెప్పే. వారి అవిధేయత, వారి అవిశ్వాసం, వారి మూర్ఖత్వం, వారి భక్తిహీనత. దేవుడు ఎందుకు పంపించాడు పాస్టర్ గారు అంటే వారిని పరిపూర్ణమైన మార్పులోకి తీసుకొని రావటానికి. దేవునికి స్తోత్ర. ఉద్దేశపూర్వకముగానే దేవుడు ఇశ్రాయేలీయులను చెప్పండి ఎక్కడ పంపించాడు? బబులోను యొక్క దేశానికి చెరగా దేవుడు పంపించాడు. ఒక మాట చెప్పమంటారా? ఇది దేవుడు వారికి ఇచ్చే ఒక గుణపాఠము. అనండి మాట. దేవుడు వారికి ఇచ్చే ఒక గుణపాఠం. ఏంటి గుణపాఠం అంటే మాలో ఒక అవిశ్వాసం ఉంది,
మాలో ఒక మూర్ఖత్వం ఉంది, మాలో ఒక భక్తిహీనత ఉంది, మాలో ఒక అవిధేయత ఉంది, మాలో దేవుని నెడల భయభక్తులు లేనితనం ఉంది. ఇవన్నీ ఉండుటన బట్టే ఆ చెరను ఆ చెరకు వారిని పంపగలిగితే ఆ చెరను బట్టి వారికి బుద్ధి వచ్చి అనండి, ఆ చెరను బట్టి అమ్మా చెప్పమ్మా వారికి ఏమొచ్చమ్మా బుద్ధి వచ్చి జీవితాలు మార్చుకొని తిరిగి నేను అనుకున్నట్లుగా జీవిస్తారని దేవుడు ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎక్కడ పంపించాడు? బబులోను చెరలోనికి పంపించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే వారు చెరగా వెళ్ళినది మొదలుకొని అనండి ఎప్పుడైతే వారు చెరగా వెళ్ళినది మొదలుకొని ఆ చెర నుండి విడుదల పొంది యెరూషలేము వచ్చేంత వరకు కూడా వారికి నెమ్మది లేదు అనండి, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇంచుమించు చెర 70 సంవత్సరాలు అనండి. ఎంతమా? బబులోను చెర 70 years. ఎన్ని అంటే అక్కడికి వెళ్ళింది మొదలుకొని దేవుని పిల్లలు మరలా యెరూషలేము వచ్చేంత వరకు కూడా వారికి నెమ్మది లేదు. చెప్పండి, వారికి సమాధానం లేదు, వారికి సంతోషము లేదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెర అంటే దుఃఖమేగా, చెర అంటే వేదనేగా, చెర అంటే సంతోషం ఉంటుందా? చెర అంటే సమాధానం ఉంటుందా? అంటే ఒకళ్ళ కింద వెళ్ళి బానిసలుగా బ్రతకాలి, అది చెర. ఎందుకు పంపించాడయ్యా అంటే వాళ్ళలో ఉన్న విధేయత, వాళ్ళ ఉన్న అవిశ్వాసం, మూర్ఖత్వం, భక్తిహీనత ఎలాగైనా వీరిని పరిపూర్ణమైన మార్పులోకి ఒక గుణపాఠం చెప్పి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మరలా నేను అనుకున్నట్లుగా బ్రతుకుతారని. బాబు నాన్న ఇప్పుడు దేవుడు ఎక్కడ పంపించాలని? బబులోను. చాలు. ఎన్ని సంవత్సరాలు? ఈ 70 సంవత్సరాల వరకు ఏమి లేదు నాన్న? సంతోషం లేదు, నెమ్మది లేదు, సంతోషం సమాధానం లేదు. అయితే వినండి, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ దినాన్ని చెప్పాలి? విశ్రాంతి దినం. ఈరోజు మనం ఎంతో భయభక్తులతో పాటిస్తున్నాం. ఏది? 6 దినాలు కష్టపడి 7వ రోజు విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము దేవుణ్ణి ఆరాధించాలి. ఆనాడు కూడా పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినము అనగా ప్రభువుని మేము ఆరాధించాలి అని ఖచ్చితంగా వారు పాటించేవారు. దేవునికి స్తోత్ర. ఆ విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు అమ్మా వారు ధర్మశాస్త్రాన్ని చదవచ్చు, ధర్మశాస్త్రం ద్వారా బోధించబడవచ్చు అనండి. ధర్మశాస్త్రాన్ని చదవచ్చు, ధర్మశాస్త్రం ద్వారాగా బోధించబడవచ్చు. బోధింపబడేటప్పుడు చక్కగా విని ఆ మాటలు విని జీవించడం అనగా భక్తి జీవితంలో ఎదగటానికి వారు విశ్రాంతి దినమున సహవాసముగా కూడుకునేవారు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. ఈరోజు మనందరం ఎందుకు అయ్యా అంటే మనం కూడా ఎదగటానికి, ఆత్మీయతలో ఎదగటానికి ప్రతి ఆదివారం సహవాసముగా కూడుకుంటున్నాం. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. ఆనాడు కూడా వాళ్ళు చెప్పండి విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ధర్మశాస్త్రం చదువుతూ బోధించబడుతూ భక్తి కలిగిన జీవితంలో ఎదగటానికి సహవాసంగా కూడుకునేవారు. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? ఈ 70 సంవత్సరాలు వారికి విశ్రాంతి దినము లేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎందుకు నిరవంజి చెట్లకు సితారాలు తగిలించారు? ఎందుకు బబులోను నదుల దగ్గర కూర్చొని బాగా ఏడుస్తున్నారు? కారణం ఏంటయ్యా అంటే మ్యాటర్ లోపలికి వెళ్తేనే డెప్త్ అర్థమవుతుంది ఎవరికైనా. ఈ 70 సంవత్సరాలు విశ్రాంతి దినం అనేది వారికి లేదు, పాటించలేదు. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక సితారాలు తీసుకెళ్ళిపోయి దేని తగిలించారు? నిరవంజి చెట్లకు తగిలించేశారు. ఇంకా ఎందుకంటే అమ్మా సితారాలా మీతో మాకు ఇంకా చెప్పండి, సితారాలతో మాకు ఇంకేమి లేదు. ఒకప్పుడు మేము అక్కడ ఉంటే, ఎక్కడ సియోనులో ఉంటే మా దేవుణ్ణి మేము ఏం చేసేవాళ్ళం? హృదయపూర్వకంగా పాటలు పాడుతూ సితారాలు వాయిస్తూ మా దేవుణ్ణి స్తుతించేవాళ్ళం, మా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం. సితారాలతో ఇక మాకేమి లేదని, పని లేదని తీసుకెళ్ళి ఎక్కడ తగిలించారంటే నిరవంజి చెట్లకు తగిలించారు. దేవునికి స్తోత్ర. అంటే 70 సంవత్సరాలు అమ్మా ఏమి లేక బాధపడ్డారు? విశ్రాంతి అనే దేవుణ్ణి ఆరాధించుకునే అవకాశం లేక. హల్లెలూయా. అది బాధేగా. చెప్పండి ఒక మాట చెప్పన, దేవునికి దూరం అయితే నిజమైన ఆనందం మన జీవితాలలో ఉండదు.
అసలు ఆరాధన లేకపోతే నిజమైన సంతోషం మన జీవితాలలో ఉండదు. వాళ్ళు అదే కోల్పోయారు. ఇశ్రాయేలు అదే కోల్పోయి ఆ సమయంలో మీరందరూ ఏం చేశారో చెప్పనా? బబులోను యొక్క నదుల దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా ఎక్కడికమ్మా? నదుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ నదుల దగ్గర కూర్చొని సీయోనుని జ్ఞాపకము తెచ్చుకొని ఏడుస్తున్నారు. నదుల దగ్గర కూర్చొని చెప్పండి, ఏమి? సీయోనుని జ్ఞాపకము తెచ్చుకొని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడవలసి వచ్చింది? సీయోను ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారంటే, సీయోను అనేటువంటిది అది వారి జన్మస్థలము. సీయోను అనేటువంటిది ఏంటి? వారి జన్మ స్థలం. అదే యెరూషలేము యొక్క పట్టణం. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ నివసించే వ్యక్తులు వీరు. అర్థమైందా? అక్కడ నివసించే వారు ఇప్పుడు ఎక్కడున్నారు? మీరు అదే గుర్తుపెట్టుగా ఎక్కడున్నారు? దేశంలో ఉన్నారు. ఇక్కడ నదుల దగ్గర కూర్చొని దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. వాయించే సితారాలు తీసుకెళ్లి ఎక్కడ తగిలించారు? నిరవంజి చెట్లకు తగిలించారు. 70 సంవత్సరాల విశ్రాంతి దినము దేవుణ్ణి ఆరాధించుకునే అవకాశం లేదు. వీళ్ళ దుఃఖం ఎంత అంతా, వీళ్ళ వేదన అంత, వీళ్ళ బాధ అంత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది పాస్టర్ గారు అంటే, బబులోను రాజు నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 586 అనండి. క్రీస్తు పూర్వం 586 బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఆ ప్రజల మీద దండెత్తి ఆలయాన్ని, దేవుని ఆలయాన్ని పూర్తిగా కూల్చేసి ధ్వంసము చేసి ఆలయపు యొక్క ప్రాకారములు గోడలన్నీ కూల్చేసి అక్కడున్న పరికరాలన్నీ కూడా దోచేసుకొని ప్రజలందరినీ కూడా బంధించి ఏ దేశానికి తీసుకెళ్ళిపోయారంటే బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయారు. అర్థమైంది పాస్టర్ గారు అన్న వాళ్ళ చేతులు. హల్లెలూయా. మొదలు చదివినప్పుడు అర్థం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిస్తేనే అర్థమవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు నెబుకద్నెజరు దండెత్తి ఆలయాన్ని కూల్చేసి మొత్తం అన్నిటినీ దోచేసుకొని ఈ ప్రజలందరినీ బబులోను చెరకి తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడేనండి, తమకు జరిగినంతటిని అనండి, దానంతటిని జ్ఞాపకం తెచ్చుకొని